హలో అందరికీ. ఇప్పుడు సెషన్లో కామెంట్స్ ఇన్ పైథాన్ చెప్పబోతున్నాను. ఫస్ట్ కామెంట్స్ అంటే ఏమిటో చూద్దాం. ఓకేనా? కామెంట్స్ ఇన్ పైథాన్ ప్రాక్టికల్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మన కామెంట్స్లో 3 టైప్స్ ఉంటాయి. ఏంటిది? సింగిల్ లైన్ కామెంట్, మల్టీ లైన్ కామెంట్, ఇన్ లైన్ కామెంట్. మనకి 3 టైప్స్ ఆఫ్ కామెంట్స్ ఉన్నాయి. సింగిల్ లైన్ కామెంట్, మల్టీ లైన్ కామెంట్, ఇన్ లైన్ కామెంట్. ఇప్పుడు మనం సపోజ్ ఇప్పుడు ఏం చేస్తామంటే ఏఎస్ ఈజ్ ఈక్వల్ టు హలో వరల్డ్ చేసి ప్రింట్ ఆఫ్ ఎస్ అని ప్రింట్ చేస్తాను. ఏమి ఇచ్చాను? ఓ స్ట్రింగ్ ఇచ్చాను, స్ట్రింగ్ ఒక వేరియబుల్ ఇచ్చాను, ప్రింట్ చేసి ప్రింట్ చేస్తున్నాను. ఏం ప్రింట్ అవుతుంది? హలో వరల్డ్ అనే ప్రింట్ అవుతుంది. ఫస్ట్ చూద్దాం, తర్వాత మీకు కామెంట్స్ చెప్తాను. చూసారా? హలో వరల్డ్ అనేది ప్రింట్ అయింది. ఇప్పుడు రీడింగ్ పర్పస్ కోసం ఇప్పుడు నేను ఎస్ అంటే స్ట్రింగ్ యొక్క వేరియబుల్ ఓకేనా అని ఇచ్చాను. ఎస్ అంటే స్ట్రింగ్ వేరియబుల్ అని ఇచ్చాను. ఎస్ అంటే స్ట్రింగ్ వేరియబుల్ అని ఇచ్చాను. నాకు ఇది ప్రింట్ అవ్వద్దు, జస్ట్ రీడింగ్ కోసం, అంటే చదువుకోవాలంటే. దానికోసం మనం ఏం వాడతామంటే సింగిల్ లైన్ కామెంట్ ఉంది కదా, సింగిల్ లైన్ కామెంట్ అంటే ఏం వాడతాం? యాస్ అనే వాడతాం. యాస్ యాస్ అని వాడినప్పుడు మనకి ఇది ఉంది కదా, ఈ కోడ్ అనేది సపోజ్ ఇది ఎస్ ఈక్వల్ స్ట్రింగ్ వేరియబుల్ ఉంది కదా, అది మనకి ప్రింట్ అవ్వదు. చూడండి, చూసారా? మనకి హలో వరల్డ్ ఒకటే ప్రింట్ అయింది. హలో వరల్డ్ అనేది ప్రింట్ అయింది. ఇదే ప్రింట్ అయింది. ఇది మనకి ప్రింట్ అవ్వదు. ఎందుకంటే కామెంట్ అంటే మనం చదువుకోవడానికి మాత్రమే యూజ్ చేస్తాం. అది కోడ్ అనేది ఎగ్జిక్యూట్ కాదు, నెగ్లెక్ట్ చేస్తుంది కోడ్ అనేది. యాస్ అంటే నెగ్లెక్ట్. ఇప్పుడు సపోజ్ నేను యాస్ తీసేస్తాను, ఇప్పుడు మనకి ఏమవుతుంది? ఎర్రర్ వస్తుంది అనుకుంటాను. చూసారా? మనకి ఎర్రర్ వస్తుంది ఇట్లా. సో ఇట్లా చూడండి, చూసారా? ఎర్రర్స్ వస్తాయి ఇట్లా. దీనికి మనం యాస్ని ఇచ్చినప్పుడు యాస్ అంటే కామెంట్, సింగిల్ లైన్ కామెంట్ అంటాం. యాస్ అంటే సింగిల్ లైన్ కామెంట్ ఇచ్చినప్పుడు మనకి ఈ కోడ్ అనేది చదువుకోవడానికి మాత్రం పనికి వస్తుంది, దేనికి పనికి రాదు. సో ఇది మనకి ప్రింట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు సపోజ్ మల్టీ లైన్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మీకు చూపిస్తాను. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 ఏ అనే ప్రింట్ చేస్తాను. రన్ చేద్దాం. ఇప్పుడేం ప్రింట్ అయింది మనకి? హలో వరల్డ్ ప్రింట్ అయింది. ఇది ప్రింట్ అయింది, ఇది ప్రింట్ అయింది. సో నాకు ఇది ప్రింట్ అవ్వద్దు, నాకు ఇది ప్రింట్ అవ్వద్దు. అప్పుడు ఏం చేయాలి? యాస్ పెడితే మనకి అది ప్రింట్ అవ్వదు. చూడండి, చూసారా? 1 2 3 ఒకటే ప్రింట్ అయింది, ఇది ఒకటే ప్రింట్ అయింది, ఇది ప్రింట్ అవ్వలేదు. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తాను? సింగిల్ లైన్ కామెంట్ అంటే ఏంటి? ఒకేసారి కామెంట్ చేయొచ్చు, సింగిల్ టైం మాత్రమే కామెంట్ చేయొచ్చు. ఇప్పుడు యాస్ ఉంది కదా, యాస్ పెట్టాను, ఇది ఒకదానికి కామెంట్ అయిపోయింది. నెక్స్ట్ నాకు కామెంట్ అవ్వాలంటే మళ్ళీ ఇంకో యాస్ పెట్టాను, సేమ్ యాస్ పెడితే ఇది ఒకదానికి కామెంట్ అవుతుంది. నాకు అలా వద్దు, నాకు మల్టీ లైన్ కామెంట్ కావాలి. ఒకేసారి 2 కామెంట్ చేయాలి. ఇప్పుడు సపోజ్ ఇవి 2 ఉన్నాయి, ఇవి 2 అనేది ఈ 2 ఒకేసారి కామెంట్ చేయాలంటే ఏమంటే కామా 1 2 3 3 1 2 3 1 2 3 ఈ 3 పెట్టాలి. ఇవి పెట్టినప్పుడు డబుల్ కోట్స్ కాదు, సింగిల్ కోట్ 3 సార్లు ఎంటర్ చేయాలా.
స్టార్టింగ్ ఇవ్వాలా, ఎండింగ్ ఇవ్వాలా ఇచ్చినప్పుడు అది మనకి ప్రింట్ అవ్వదు. చూసారా, మనకి 1 2 3 ఒకటే ప్రింట్ అయింది, ఇది ఒకటే ప్రింట్ అయింది. ఇది ఎందుకు ప్రింట్ అవ్వాలి? ఎందుకంటే ఈ ఈ సింగిల్ కోడ్ అనేది కామెంట్, స్టార్టింగ్ ఎండింగ్ ఇచ్చినప్పుడు ఈ కోడ్ అంతా కామెంట్ అయిపోతుంది. ఇట్లా చేయొచ్చు, లేదంటే సింగిల్ కోడ్ చేయొచ్చు, లేదంటే డబుల్ కోడ్స్ కూడా 3 సార్లు ఇవ్వాలి. ఇట్లా ఇచ్చినా కూడా కామెంట్ అయిపోతుంది. ఇట్లా ఇచ్చినా కూడా కరెక్టే, అట్లా ఇచ్చినా కరెక్టే. సింగిల్ కోడ్స్ ఇచ్చినా కరెక్టే, డబుల్ కోడ్స్ ఇచ్చినా కరెక్టే. సో మనకు ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది? 123 అనేది ప్రింట్ అయింది. ఇది మల్టీలైన్ కామెంట్. మల్టీలైన్ అనేది ఇది ఒకేసారి స్టార్టింగ్ ఎండింగ్ ఇస్తే మిడిల్లో ఉన్న కోడ్ అంతా కామెంట్ అయిపోతుంది. ఓకేనా? ఇది ఇప్పుడు తీసేస్తాను. నెక్స్ట్ ఇన్లైన్ కామెంట్. ఇన్లైన్ కామెంట్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఎస్ ఈస్ స్ట్రింగ్, ఎస్ అనేది స్ట్రింగ్ అని ఇచ్చాను. ఇన్లైన్ కామెంట్ అంటే ఇన్లైన్ ఏది? ఇదే లైన్లో మనం కామెంట్ చేయాలంటే, ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు నాకు ఎస్ ఈస్ స్ట్రింగ్ అని ఉంది. దీన్ని కామెంట్ చేయాలంటే యాష్ పెడితే అయిపోతుంది. యాష్ పెడితే ఇది మనకి కామెంట్ అయిపోతుంది, మనకి ఇది ప్రింట్ అవుతుంది. చూడండి, చూసారా? అలా అంతే. దీన్ని మనం ఇన్లైన్ కామెంట్ అంటాం. కామెంట్ ఇచ్చినప్పుడు దీని ముంగడునే మాత్రమే కామెంట్ అయిపోతాయి. యాస్ ఇచ్చినప్పుడు దీని ముంగట ఉన్నది మాత్రమే కామెంట్ అయిపోతాయి, అంతే. మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి.